ముత్తైదువులు వ్రతానికి రావటానికి కుదరదని ఫీల్ అవుతున్నావా? అవరా మరి, చిన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళని చూస్తున్నాను. ఏ రోజు వాళ్ళంత హార్ష్గా మాట్లాడింది లేదు, అలా అసలు సీరియస్గా బిహేవ్ చేసిందే లేదు. అవునరా, ఇవాళ మాత్రం వాళ్ళల్లో ఎప్పుడూ చూడని ఫేసే చూశాను. వాళ్ళెందుకలా బిహేవ్ చేసినట్టు? నాకైతే వాళ్ళందరూ కలిసి ఫోన్లు చేసుకుని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చినట్టుగా అనిపించింది. లేకపోతే అందరూ రాము అని చెప్పడం ఏంట్రా? అలా చెప్పమని ఎవరైనా చెప్పుండొచ్చుగా. ఎవరు చెప్తారు? ఇంకెవరు? ఓ, అమ్మా తులసినా? అవును, వాళ్లే వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈ వ్రతానికి రావద్దని అందరితోనూ చెప్పుంటారు. మేబీ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. వితౌట్ ప్రూఫ్స్ వి కాంట్ జడ్జ్ రా. అది నిజమేలే. అయినా ఇప్పుడు ఏమైందిరా? వాళ్ళు రాకపోతేనేంటి, జయంతి అక్క వాళ్ళని పిలిచావు కదా. పిలిచాను, మరింకేంటి? కాని ఆనంది 9 మంది ముత్తైదువుల్ని, అది వయసులో పెద్దవాళ్లతో సుమంగళి వ్రతం జరిపించుకోవాలని ఆశపడింది. పాపం, తన ఆశ నెరవేరట్లేదు కదా, అదే బాధగా ఉంది. నా కోసం, నా ఆయుష్ కోసం తను ఈ వ్రతం చేయాలని ఎంతలా తపన పడుతుందో నాకు మాత్రమే తెలుసు. తెలిసి ఆనందికి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నందుకు ఏదోలా ఉందే. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనురా, బట్ సిచ్యువేషన్ ఇప్పుడు మన చేతుల్లో లేదు కదా. అయినా అన్ని రకాలుగా నువ్వు ఆనంది వదినకి హెల్ప్గా ఉంటూ ఈ వ్రతం జరిగేలా చూస్తున్నావు. ఇప్పుడు ఈ వ్రతం ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగిపోతే ఆనంది వదిన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. అవును, తను కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం అడిగిన కోరిక ఈ సుమంగళి వ్రతం చేసుకుంటానని. తన కోరికను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఫుల్ఫిల్ చేయాలి. జరిపిస్తా, వ్రతాన్ని ఎలాగైనా జరిపిస్తా. అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి అమ్మ వదిన్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత మన అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సంతోషంగా సుమంగళి వ్రతం చేసుకుందామని అనుకుంటుంటే ఇలా జరిగిందేంటి? అత్తయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నానని ఆవిడే ఇలా చేసుంటారా? పోనీ ఆవిడకి ఇష్టం లేని పని చేయడం ఎందుకు, వద్దులే అనుకుందాం అనుకుంటే ఇది అశ్విన్ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి వెనకడుగు వేయలేను. అలా అని అత్తయ్య మాట కాదని ముందడుగు వేయలేను. ఏంటో నా పరిస్థితి, ముందు నొయ్యి వెనక గొయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? అశ్విన్! అమ్మో, వద్దు వద్దు, నేను ఎలాగైనా వ్రతం చేయాల్సిందే. నేను సందేహపడినప్పుడల్లా నాకు ఈ పీడకల గుర్తొస్తూనే ఉంటుంది. అంటే ఈ వ్రతం చేయాల్సిందేనని ఆ అమ్మవారు నన్ను ఇలా హెచ్చరిస్తూ వస్తుందా? నాకొచ్చిన పీడకల నిజం కాకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ చేసి తీరాల్సిందే. చేస్తాను చేస్తాను. ఆనంది, ఆనంది! చెప్పు అశ్విన్. అమ్మవారికి ప్రసాదం తయారు చేసావా? అయ్యో, సరే, వెళ్ళి ముందు అమ్మవారికి ఇష్టమైన పాయసం ప్రసాదం చేయి. మిగిలినవి మురళి వాళ్ళు వచ్చాక చేద్దాం. అలాగే అశ్విన్. అత్తయ్య, ఒక్క నిమిషం. ఏంటి? అమ్మవారికి ప్రసాదం చేయాలి. అంటే మా అత్తయ్యని చేయమంటావా? అది కాదు, మీ చేత్తో స్టవ్ వెలిగిస్తే. నీకసలు మతుందా? అమ్మా, ఇప్పుడు ఆనంది ఏమందని అలా తిడుతున్నావు? లేకపోతే సుమంగళి వ్రతం చేసుకుంటూ నా చేత్తో స్టవ్ వెలిగించమనడమేంటి? పెద్దవారు కదా, మీ చేత్తో మొదలు పెడితే మంచిదని అలా అన్నానత్తయ్య.
అంతేనా లేకపోతే సుమంగళి వ్రతంలో మా అత్తయ్య ఉండడం ఏంటని ఇండైరెక్ట్ గా ఇలా అంటున్నావా? అలా ఆలోచించేది నువ్వు, మా వదిన కాదు. అందుకే ఇలా మాట్లాడుతోందా? చెడుగా అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది. అశ్విన్, అబ్బా తల్లిని, నా ముందే నా కొడుకుని ఏం కంట్రోల్లో పెట్టావే? మంచి వాళ్ళ మంచితనం ముందు ఎవరైనా తల వంచాల్సిందే అమ్మా. అందుకేనా ఈ ఆనంది ఏమన్నా కూడా మీరిద్దరూ తలాడిస్తున్నారు? ఆనంది, పూజ చేసుకుంటూ అనవసరంగా వేళ్లతో గొడవెందుకు? నువ్వు వెళ్ళి ప్రసాదం చేయి. ప్రసన్న, నువ్వు వెళ్ళి అమ్మవారికి అలంకరణ సామాన్లన్నీ తీసుకునిరా. అలాగేరా. ఆనంది, ప్రసాదం చేస్తున్నావా? చెప్తానుండు నీ సంగతి. ఆనంది, ఏం చేస్తున్నావు? అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాను. మరి అమ్మవారికి అలంకరణ చేయాలి కదా? ఇది పూర్తయ్యాక చేస్తాను. ఈలోపు ముత్తైదువులు వచ్చేస్తారేమో. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి అలంకరణ పనులు చూడు, నేను ప్రసాదం సంగతి చూస్తాను. అదే ప్రసాదం చేస్తాను అంటున్నాను. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. హెల్ప్ చేస్తానంటే వద్దంటావేంటానంది? నీకు మరీ అంతగా హెల్ప్ చేయాలనిపిస్తుందో తులసి? అవును ప్రసన్న, కానీ ఆనందే వద్దంటుంది. సరే అయితే నాతో రా. ఎక్కడికి? హెల్ప్ కి. వద్దులే. రామ్మా, రా 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 రా, రా, రా. హెల్ప్. ప్రసాదం మిస్ అయితే ఏంటి? వాయినాలున్నాయిగా.